పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా సాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దౌత్యరంగంలో అత్యంత కీలకమైన ఈ ముందడుగును ఇరు దేశాలు అధికారికంగా ధృవీకరించాయి. ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సు ముగించుకొని వర్సైల్స్ ప్యాలెస్ నుండి బయలుదేరే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ విస్తరిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు కృత్రిమ మేధస్సు పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎలన్ మస్క్ సంస్థ అభివృద్ధి చేసిన గ్రోక్ ఏఐ వ్యవస్థ యుద్ధ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. కేవలం 96 గంటల్లోనే దాదాపు 2000 లక్ష్యాలను గుర్తించి దాడులకు సహకరించిందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఉపగ్రహ చిత్రాలు, ఇంటెలిజెన్స్ సమాచారం, రియల్ టైం డాటాను విశ్లేషించి శత్రు స్థావరాలను గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ కీలకంగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ వార్తలపై అధికారికంగా స్పష్టమైన ధృవీకరణ ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ ఆధునిక యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కొత్త దశకు చేరుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి యుద్ధ భవిష్యత్తును ఏఐ ఎలా మార్చబోతుంది? మానవ నిర్ణయాల స్థానంలో యంత్రాలు ఎంతవరకు ప్రభావం చూపగలవు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ విస్తరిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు కృత్రిమ మేధస్సు పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎలన్ మస్క్ సంస్థ అభివృద్ధి చేసిన గ్రోక్ ఏఐ వ్యవస్థ యుద్ధ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. కేవలం 96 గంటల్లోనే దాదాపు 2000 లక్ష్యాలను గుర్తించి దాడులకు సహకరించిందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఉపగ్రహ చిత్రాలు, ఇంటెలిజెన్స్ సమాచారం, రియల్ టైం డాటాను విశ్లేషించి శత్రు స్థావరాలను గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ కీలకంగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు.